మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే సెలిషియా కేటీ గురించి ఇదివరకట్లో చెప్పుకున్నాం కదండి. అది ఎవరికైతే డాండ్రఫ్ అట్టలు గట్టి పెడుసులుగా వస్తుంది, ఇంకా అలాగే డాండ్రఫ్ తీసేటప్పుడు ఆ పెచ్చుతో పాటుగాను మనకి హెయిర్ ఫాలికల్స్ లోపల నుంచి బయటికి వచ్చేస్తుంది, రూట్స్ తో పాటు బయటకు వచ్చేస్తుంది అనే సమస్య ఉన్న వాళ్ళు సెలిషియా కేటీ షాంపూని అయితే యూజ్ చేయాలని చెప్పుకున్నాం కదండి. దానికి సంబంధించి ఎటువంటి లోషన్ యూజ్ చేయాలి, అలాగే ఎటువంటి టాబ్లెట్స్ యూజ్ చేయాలి అని చెప్పి నాకు రిక్వెస్ట్ అయితే వచ్చిందండి. ఇది మా అమ్మాయికి అయితే వాడామన్నమాట 2000లోని. కరెక్ట్ గా కరోనా టైంలోని బాగా ఇబ్బంది పెట్టింది. సో అప్పుడు ఏంటంటే ఈ సెలిషియా కేటీ ఇంకా అలాగే ఈ లోషన్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మీరు పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఇంకా అలాగే మీకు అంత తీవ్రంగా డాండ్రఫ్ ఉంది అనుకుంటే తప్పకుండా ఒకసారి మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని అయితే మీట్ అవ్వండి. ఆ తర్వాత వీటి గురించి కూడా అడగండి, మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. అయితే నేను ఇది ఎలా యూజ్ చేశాను, ఈ లోషన్ని ఎలా యూజ్ చేయాలి, ఆ షాంపూకి తగ్గట్టు ఇంకా ఎటువంటి టాబ్లెట్స్ యూజ్ చేశాను అనేది చెప్తానండి ఈ వీడియోలోని. లోషన్ పేరు వచ్చేసి ఐప్రోబేట్ ప్లస్ అన్నమాట. ఈ రకంగానైతే ఉంటుంది. 50 ml లోషన్ ప్యాక్. ఇది వచ్చేసి 160 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ డైప్రోబేట్ ప్లస్ అనేది హెయిర్ రీగ్రోత్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైతే ఇలా పెడుసులు గట్టి చుండ్రు బాగా ఎక్కువైపోయి చుండ్రు వలన ఇచ్చినెస్ ఇంకా అలాగే హెయిర్ అంతా కూడా లాస్ అయ్యి ఉంటారో అటువంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైప్రోబేట్ లోషన్ అనేది ఎవరు పడితే వాళ్ళు రాసుకోవడానికి లేదండి. ఎవరికైతే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉందో అటువంటి వాళ్ళు ఎవరి చేతైనా రాయించుకోవాలి. మనకి స్కాల్ప్ పైన డాండ్రఫ్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, ఈ ప్రాబ్లం ఉన్న చోట మనం ఇదైతే స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇది స్ప్రేయర్ బాటిల్ ఈ రకంగానైతే వస్తుంది. అయితే ఈ స్ప్రేని మనము రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోవాలి. ఎవరి చేతైనా అప్లై చేయించుకొని అక్కడైతే మనకి ఫాలికల్స్ బాగా ఊడిపోయి ఉంటాయో అలాగే ఈ డాండ్రఫ్ అనేది తీవ్రత ఎక్కువగా ఉన్న ప్లేసెస్లోని మనం ఇది స్ప్రే చేయాలి. స్ప్రే చేసి ఒక లైట్గా మసాజ్ అయితే ఇచ్చుకోవాలి. మసాజ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెడ్ బాత్ అయితే చేయాలి. దేంతో చేయాలి? సెలిషియా కేటీతోనైతే హెడ్ బాత్ చేయాలండి. తప్పనిసరిగా అలా చేస్తే మీరు వీక్లీ థ్రైస్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఇలా చేస్తే వెంటనే మనకి రిలీఫ్ అనేది కనిపిస్తుంది. వితిన్ 1 వీక్లోనే మనకి మంచి రిలీఫ్ వస్తుంది. డాండ్రఫ్ అనేది పూర్తిగానైతే తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ వాష్లోనే మీకు తెలుస్తుంది అనమాట. చిన్న చిన్న పీసెస్ కింద అయిపోయి డాండ్రఫ్ పోవడం అనేది జరుగుతుంది. మా అమ్మాయి విషయంలో నేను చూసాను, అదే మీకు చెప్తున్నాను. అండ్ అలాగే ఇది వాడేటప్పుడు మనం యూజ్ చేయవలసిన టాబ్లెట్స్ ఏంటంటే సెట్రిజిన్ టాబ్లెట్స్ అయితే యూజ్ చేయాలి. సెట్రిజిన్ ఏంటంటే ఇలా ఇచ్చినెస్ ఇంకా అలాగే అలర్జిక్ కంప్లైంట్స్ ఉండేటప్పుడు వాటికైతే చాలా బాగా పనిచేస్తుంది, మన అందరికీ తెలిసిందే. సో దాంతోపాటుగా ఇవి యూజ్ చేయాలి. అయితే ఇది ఎంతకు వస్తుంది, బాటిల్ ఎంతకు వస్తుంది, ఇది ఎంత అనేది తెలుసుకుందాము. ఇందులో ఏంటంటే కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాము. ఈ బాటిల్కి వచ్చేటప్పటికి మనకి 50 ml బాటిల్ అనమాట. ఇది 164 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగింది. అప్పట్లో మేము తీసుకునేటప్పుడు 164 రూపీస్ అనమాట. కాంపోనెంట్స్కి వచ్చేటప్పటికి బీటా మెటాసిన్, డైప్రోపెనేట్ ఐపీ, ఇంకా అలాగే ఈక్వలెంట్ టు బీటా మెటాసిన్, జింక్ సల్ఫేట్ ఐపీ ఇది లోషన్ బేస్ అని చెప్పి ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే కట్షన్ కూడా ఉంటుందండి. మనకి ఈ డోసేజ్ డాక్టర్ ఎలా చెప్పారో ఆ విధంగానే మనం అప్లై చేసుకోవాలి. అంతేగాని ఎవరో చెప్పారు, నాలాంటి వాళ్ళు చెప్పారని మీరు చేయకండి. ఈ వీడియోలోనే నేను చెప్పేస్తున్నాను. ఇది కంప్లీట్గా కెమికల్ బేస్. షాంపూకి వచ్చేటప్పటికి నేను అందరికీ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యూజ్ చేయాలి. అందుకే మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేసి మీ ప్రాబ్లం చెప్పుకొని, మీ ప్రాబ్లం అంత తీవ్రంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది రాస్తారు, లేకపోతే ఇది రాయరండి. నేను అందుకే ఇదివరకట్లో వీడియో చేసినప్పటికీ కూడాను దీని గురించి అయితే ఎవరికి చెప్పలేదు. నేను లోషన్ గురించి నాకు ఒక రిక్వెస్ట్ వచ్చిందనమాట.
ఒకటనే కాదు, దీని గురించి చాలా మంది అడిగారు, అక్క దీని లోషన్ ఉంటుంది కదా, ఆ లోషన్ పేరేంటి అండ్ అలాగే టాబ్లెట్స్ ఏంటి యూజ్ చేయాలి అని అడిగారు. సో దానికోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఎవరు కూడాను డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయందే ఈ లోషన్ అయితే వాడొద్దు, నేను వీడియోలోనే చెప్తున్నాను ముందుగానే. అండ్ అలాగే ఈరోజు వీడియోలోని అంజనీస్ ఛానల్ ఎందుకు తీసేశాను, ఆ తర్వాత నేను ఎందుకు దీన్ని కంటిన్యూ చేస్తున్నాను, ఎస్ఆర్కే అని చెప్పి ఎందుకు పెట్టాను, ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ అని చెప్పేసి అనే దాని గురించి అయితే చెప్పబోతున్నానండి. అంజనీస్ ఛానల్ నా ఫేవరెట్ ఛానల్ అనేది నేను ఎటువంటి డబ్బులు ఆశించకుండా, ఒక్క పైసా కూడా దాని గురించి నేను ఆలోచించలేదు. డబ్బులు వస్తాయని నేనేం పెట్టలేదు ఫస్ట్ నుంచి కూడా నా ఛానల్ని. అంజనీస్ ఛానల్కి వచ్చేటప్పటికి నాకు ఇప్పటికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆ ఛానల్లో నేను అందులోని కంటెంట్స్ తీసేయడం, ఇంకా అలాగే ఛానల్ పేరు మార్చేయడం గురించి. నాకైతే ఆ ఛానల్ గురించి ఇష్టమే కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయండి. దానివల్ల నేను ఆ ఛానల్ అయితే తీసేయవలసి వచ్చింది. అంటే అందులో కంటెంట్స్ అయితే రిమూవ్ చేయవలసి వచ్చింది చాలా వరకును. అందులోని కేవలం నేను దేవుడికి సంబంధించి, ఇంకా అలాగే జాతకాలకు సంబంధించి వీటి గురించి అయితే నేను ఇదివరకట్లో పెట్టినవి ఉంచాను. కానీ భార్యాభర్తలకు సంబంధించినవి ఏవైతే నేను పోస్ట్ చేశానో మంచి వీడియోస్ అండి, చాలా మంచి వీడియోస్. నేను చాలా మంచి బుక్స్లో నుంచి, ఇంకా అలాగే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చాలా కష్టపడ్డాను. బట్ నేనేంటంటే డబ్బుల కోసం అయితే ఆశించలేదు. అందరూ ఏంటంటే కామెంట్ సెక్షన్లోని రకరకాలుగా స్టార్ట్ చేశారండి కామెంట్స్ చేయడం. మీరు డబ్బుల కోసం చేస్తున్నారా అని చెప్పి కొంతమంది ఏంటంటే మీరు మీ హస్బెండ్ చేశారా అని చెప్పి కొంతమంది. నేనేదో ఎవరో బాగుపడతారు, నలుగురు చూస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పి, ఒకరికి మంచి చేస్తే మనకి కూడా మంచి జరుగుతుంది కదా అనే ఉద్దేశం మీద నేను ఆ వీడియోస్ని అయితే పోస్ట్ చేశానండి. బట్ నాకైతే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్, ఈ మెసేజెస్ చూసి మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఎందుకు వాళ్ళందరితోని రకరకాలుగా ఇలా మాటలు అనిపించుకోవడం అవసరమా, మంచి విషయాలు ఎవరికి కూడాను ఉత్తినే చెప్పకూడదు అని నేను అర్థం చేసుకున్నానండి. సో ఈ ఫేజ్లో నేనేంటంటే మంచి విషయాలు, చాలా గొప్ప విషయాలు, ఎప్పుడు కూడాను ఎవరికి చెప్పకూడని విషయాలు మనము ఫ్రీగానైతే ఎవరికి షేర్ చేయకూడదు. డబ్బులు ఆశించి రకరకాలుగా పేర్లు పెట్టుకొని ఏవో చెప్పి వాళ్ళు డబ్బులు మీ దగ్గర తినేసి ఆ తర్వాత చెప్తారు చూడండి, అవి మీకు గొప్పగా అనిపించవచ్చు. కానీ నేను ఎన్నో రకాలుగా, అంటే బుక్స్లోనే కాదండి, నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఎన్నో రకాల బుక్స్ని అయితే నేను పర్చేస్ చేశానండి. చాలా డబ్బులు నాకు ఖర్చు అయ్యాయి. నేను దాని గురించి ఏం బాధపడట్లేదు, ఎందుకంటే నాలెడ్జ్ ఎప్పటికైనా నాతోనే ఉంటుంది, అందరికీ కూడా పంచవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను అనమాట. బట్ అయినా నాకు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్, ఇంకా అలాగే ఇలాంటి రిజల్ట్ వచ్చేటప్పటికి నేను తీసేయడం అనేది జరిగింది. ఏమీ అనుకోవద్దు. నేను ఎవరైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు. నేను దానికి సంబంధించిన రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవైతే నేను పోస్ట్ చేస్తాను. మీకు పర్సనల్గా మీ కామెంట్ కింద నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ అయినా కూడా మన ఛానల్లోని ఇప్పుడు బ్యూటీ టిప్స్, ఈ బ్యూటీ టిప్స్ అనే కాదండి, నేను మంచివి ఉపయోగపడేవి షేర్ చేస్తున్నాను. అందరికీ కూడా ఉపయోగపడేవి బ్యూటీ టిప్స్ అంటే చాలా మంది అనుకుంటారు ఏముందిలే మన ఇంట్లో చేసుకునేవే కదా అని అనుకుంటారు. కానీ నాకు ఉపయోగపడినవి, మనందరికీ ఉపయోగపడుతున్నవి, ఎవరికి తెలియని విషయాలు కూడా నేను నా బ్యూటీ టిప్స్లోనైతే షేర్ చేస్తాను. కాబట్టి బ్యూటీ టిప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అయితే ఈ డైప్రోబేట్ గురించి నేను పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే సన్లైట్లోకి ఎక్స్పోజ్ అవ్వకూడదు, అలాగే కూల్ ప్లేస్లోనైతే స్టోర్ చేయాలి. 30 degrees లోపలే మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. మీ అందరికీ తెలిసిందే, హెడ్కి పెట్టుకునేటప్పుడు మనం ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసే ఆ తర్వాత చెయ్యండి. ఎందుకంటే మాకు పడింది, మాకు బాగా యూజ్ అయిందని చెప్పి మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పలేము. ఎందుకంటే కొంతమందికి పడకపోవచ్చు అండ్ కొంతమందికి ఆ రీజన్ కాకపోవచ్చు, అంటే మీకు డీప్గా ఇలాంటి ప్రాబ్లం లేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు యూజ్ చేయకండి. మీరు ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేసి వీటి గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడైతే యూజ్ చేయండి. ఓకే, ఈ వీడియోలోని చాలా అయితే సుత్తి కొట్టేశాను. మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ విషయాల కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.